కానీ ప్రెసెంట్ ట్రెండ్ మనం గమనించినట్లయితే లైక్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ధనుష్ ఇలానే ఒక ఫ్యాన్స్ మీట్ ఏర్పాటు చేసుకున్న తర్వాత పొలిటికల్ ఎంట్రీ గురించి ఒక క్లారిటీ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం ఇటు విశాల్ కానీ లేకపోతే తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కూడా ఇంతకుముందు పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇవ్వకముందు ఫ్యాన్స్తో ఇలాంటి ఒక చిన్న మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. సో ఏమన్నా అల్లు అర్జున్ పాలిటిక్స్లోకి దిగుతున్నారా అన్న ఒక డౌట్స్ కూడా రైజ్ అవుతున్నాయి. బికాజ్ హీరోలందరూ ఇట్లా అభిమానగణం భారీగా ఉన్న అభిమానగణం ఒక్కసారిగా కలిసి ఆ తర్వాత పొలిటికల్ ఎంట్రీ గురించి ఆల్ ఆఫ్ ఏ సడన్ ప్రకటించడం అనేది మనం రీసెంట్గా చూస్తూ ఉన్నాం. అదొక ట్రెండ్గా మారిపోయింది. సో అట్ ద సేమ్ టైం ఇప్పుడు కూడా ఆల్ ఆఫ్ ఏ సడన్ అల్లు అర్జున్ ఎలాంటి అంటే ఇంతకు ముందు నుండి జస్ట్ 1 or 2 days బిఫోర్ తెలిసిందేమో కానీ దానికి ముందు ఎలాంటి ఫ్యాన్స్తో మీటింగ్ ఉండబోతుందన్న విషయం ఎవరికీ తెలియదు. ఆల్ ఆఫ్ ఏ సడన్ మీటింగ్ ఏర్పాటు చేయడం, ఇలా మాట్లాడడం దేనికి సంకేతం అంటారు? అంటే తమిళనాడులో జరిగిన సంఘటన అన్ని రాష్ట్రాల్లో పునరావృతం అవుతుంది అని మనం చెప్పలేము. జరగకుండా ఉండే అవకాశము లేదనేది మనము చేయలేము. దానికి చాలా సమయం ఉన్నది, దానికి చాలా అవకాశాలు ఉన్నా కానీ అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో మనం చెప్పలేము. అంటే కేవలం తమిళనాడులో విజయ్ ఇలా సేవా కార్యక్రమాలు చేస్తూ సీఎం అవ్వటం అనేది అది ఒకరోజు జరిగిన సంఘటన కాదు, ఒకరోజు 2 రోజుల్లో జరిగిన సంఘటన కాదు. గత ఒక దశాబ్ద కాలంగా తమిళనాడులో ఒక విజయ్ మాత్రమే కాదు, అటు సూర్య కానీ ఇటు అజిత్ కానీ చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళు చేసే సేవా కార్యక్రమాలు చాలా నిగూఢంగా ఉంటాయి. వాళ్ళ ఎడ్యుకేషన్ పర్పస్ కానీ హౌసింగ్ పర్పస్ కానీ వాళ్ళ అభిమానులకి వాళ్ళని నమ్ముకున్న వాళ్ళకి చేయటం అనేది అక్కడ చాలా పరిపాటి జరుగుతూనే ఉంటుంది. అయితే ఇటీవల ఆయన సీఎం అయిన తర్వాత నిన్న ధనుష్ అభిమానులని ఉద్దేశించి మాట్లాడటము, నిన్న విశాల్ మాట్లాడటం, ఇవన్నీ కొద్దిగా యాదృచ్ఛికమైనప్పటికీ మనం అన్నీ సమీకరించుకుంటే మాత్రం వాళ్ళకు కూడా రాజకీయ కోణం ఉందనే అవకాశం చెప్పక తప్పదు. అంటే వాళ్ళకు కూడా అలాంటి కోరిక ఉందేమో అనే విషయాన్ని వాళ్ళు ఒకే రకంగా బహిర్గతం చేయకపోయినా ఇలాంటి సమావేశాల ద్వారా వాళ్ళు చెప్తున్నారని చెప్పుకోక తప్పదు. కానీ ఇక్కడ పరిస్థితి మాత్రము ఈ అల్లు అర్జున్ అసోసియేషన్, ఫ్యాన్స్ అసోసియేషన్ అనేది కొత్తగా ఏర్పడిన ఈ కమిటీ పోయిన సంవత్సరము కేరళలో జరిగింది, ఈ సంవత్సరం ఇక్కడ జరిగింది. ఇది కేవలం ఇయర్లీ వైజ్గా జరిగే కేవలం ఒక సైకిల్లో జరిగే ఒక సంఘటనగా, ఆ సైకిల్లో జరిగే ఒక మీటింగ్గానే చెప్తూ వస్తున్నారు వాళ్ళు. ఇది మనకు తెలవటం కొద్దిగా లేట్ అయి ఉండొచ్చేమో, కానీ అసోసియేషన్లో ఉన్న ప్రతినిధులకి, అసోసియేషన్లో యాక్టివ్గా ఉండే వాళ్ళందరికీ 2-3 రోజుల క్రితమే ఈ మేరకు సూచనలు ఉన్నాయి. ఆ మేరకు వాళ్ళందరూ ఆ మీటింగుల్లో పాల్గొనడం జరిగింది. ఆ మీటింగుల్లో కూడా కేవలం ఆయనతోటి ఫోటోలు దిగటం, ఆయన్ని కలవటం, ఆయనతోటి వాళ్ళ అభిమానాన్ని షేర్ చేసుకోవడానికి మాత్రమే ఈ మీటింగ్ జరుగుతోంది అనేది చెప్పక తప్పదు. అంటే ఇక్కడ ఎలాంటి రాజకీయ కోణం ఉంది అని మనము అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే అక్కడ ఉన్న అభిమానులందరూ చాలా క్లియర్గా చెప్తున్న విషయం ఏంటంటే, పోయిన సంవత్సరం జరిగింది మీటింగ్ అక్కడ కేరళలో, అప్పుడు ఇక్కడ ఫ్యాన్స్ ఎక్కువగా వెళ్ళలేకపోయారు, కొంతమంది ప్రతినిధులు మాత్రమే వెళ్ళగలిగారు. ఇక్కడ జరగటం వల్ల ఇక్కడ అభిమానులు ఎక్కువగా రావడానికి అవకాశం కలిగింది. ఏ రాష్ట్రాల్లో ఎక్కువగా ఇలాంటి మీటింగ్ జరిగితే ఆ రాష్ట్ర ప్రతినిధులు ఎక్కువగా పాల్గొనే అవకాశం ఉంటుంది అనే యాంగిల్ చెప్తున్నారు తప్ప ఇక్కడ ఎలాంటి సేవా కార్యక్రమాలు చేయమని కానీ వేరే హింట్స్ ఇచ్చిన సందర్భాలు లేవన్నట్టుగా అభిమానులు అయితే మనకు చెప్తూ ఉన్నారు ప్రస్తుతానికి.